రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ కూటమి నాయకులనండి ఎవరైనా కానీ కూటమి కార్యకర్తలనండి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులు ఇళ్లపైన దాడులనే చేస్తూ ఉన్నారు. మనందరం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా దాడులు చేస్తున్నారంటే ఆ దాడులకి కొత్త పేరు ఏదైనా పెట్టాలా అనే విధంగా దాడులు అయితే చేస్తూ ఉన్నారు. ఓ రకంగా రాష్ట్రంలోని సామాన్యులు అయితే భయాందోళనకు గురవుతున్న మాట వాస్తవం. ఎందుకంటే నిన్న మొన్నదాకా మనమే అరాచకమైన పరిపాలన అన్నాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడాము. అప్పుడు వాళ్ళు ఎంత చేయలేదు కదా, మీరేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చర్చనీయాంశం అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది. ఎంత ఇబ్బందికర వాతావరణంలో రాష్ట్రంలో ఉందంటే బెదిరింపులు అనేవి మొదలయ్యి చాలా ఇబ్బందికర వాతావరణం అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు దీనిపైన కొడాలి నాని గారు అయితే స్పందించడం జరిగింది. కొడాలి నాని గారి ఇంటిపైన కూడా నిన్న కోడిగుడ్లతోటి దాడి చేయడం, పోలీసులు అక్కడే ఉండి చూస్తూ ఉండటం, ఇట్లా ఈ ఇష్యూ కూడా మనం చూసాం. వల్లభనేని వంశీ గారి ఇంటిపైన దాడి జరగడం చూసాం. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పేర్ని నాని గారి ఇంటిపైన దాడి జరగడం చూసాం. ఇవన్నీ పూర్తి స్థాయిలో పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం మరీ బాధాకరమైన విషయం. నిన్న వల్లభనేని వంశీ గారి ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు పోలీసులు మాత్రం కొద్దిగా సీరియస్ అయితే రియాక్షన్ అయితే మాత్రం మనం చూసాం. ఇప్పుడు దీనిపైన కొడాలి నాని గారు మాట్లాడుతూ ఈ దాడులు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళే చేస్తా ఉన్నారు. దీనిపైన మేము కలిసి పోరాడతాం. మా పార్టీ నాయకులందరూ క్యాడర్ ఎవరు భయపడొద్దు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు జరుగుతున్న ప్రతి ఇంటికి వచ్చి మేము ధైర్యం చెప్తాము అని చెబుతూ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా మేము ఈ దాడుల్ని తిప్పికొడతాం, వీటి మీద మేము ఎదుర్కొంటాం, ఖచ్చితంగా పోరాడతామని కొడాలి నాని గారు చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇప్పుడిప్పుడే మనకు జరిగిన గాయాన్ని నుంచి బయటపడే ధోరణిలో ఉన్నాం. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. అసలు ఏం జరిగిందో కూడా తేరుకునేలోపు జరిగిపోయింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మన గాయాన్ని మనమే మాపుకునే విధంగా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి పూర్తిగా ప్రతి ఒక్క నాయకుడు దాడిశెట్టి రాజా గారి దగ్గర ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. జక్కంపూడి రాజా గారు ఫస్ట్ అనుకుంటా, ఐ థింక్ జక్కంపూడి రాజా గారు, ముద్రగడ పద్మనాభం గారు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, లేకపోతే కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, చాలా మంది గవర్నర్ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు, పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ తోబుదుద్ది ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేతిరెడ్డి పెద్ద ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే వాళ్ళ త్రూ మ్యాక్సిమం వాళ్ళ మీడియా ద్వారా ఏదైనా సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఎట్లయితే వాళ్ళైతే కార్యకర్తలకైతే భరోసా ఇస్తూ ఉన్నారు. అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్ ఎండింగో లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ ఖచ్చితంగా బయటకు వచ్చి దీని మీద అయితే బలంగా అయితే పోరాడటానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.